सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:48. తిథి ద్వాదశి మధ్యాహ్నం 12:07 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 1:54 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 7:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు. మరల మధ్యాహ్నం 12:43 నుంచి 1:35 వరకు. అమృతకాలం సాయంకాలం 4:08 నుంచి 5:54 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. ఈరోజు విశేషం ఆ శుభ సమయం అనేది అమృతకాలంలో రావడం వల్ల ఔషధములు దానం చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఔషధ దానం అంటే నిజంగా ప్రాణదానమే కాబట్టి అలా చేయడం ద్వారా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఈరోజు విశేషాలలో అహోరాత్ర త్రివిక్రమ పూజ, అలాగే విద్యారణ్యస్వామి ఆరాధన, ప్రదోషం అనే విశేషాలున్నాయి. ప్రదోషం సాయంకాలం వేళ శివారాధన ద్వారా అత్యంత సత్ఫలితాలను మనం పొందవచ్చు. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంకాలపు వేళ మారేడు దళాలతో శంకరుణ్ణి ఆరాధించడం ద్వారా లక్ష్మీ ప్రసన్నం అంటే ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా విద్యారణ్య స్వామి యొక్క స్మరణ, ఆయన్ని పూజ చేసుకోవడం, వారి నిమిత్తమై దానాధికం చేయడం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటుంది. జ్ఞాన వృద్ధికి బాగా ఉపకరిస్తుంది. అదేవిధంగా అహోరాత్ర త్రివిక్రమ పూజ అంటే సూర్యోదయం ప్రారంభించి ఏకాహ రూపంలో మరునాటి ఉదయం వరకు కూడా ఆ త్రివిక్రముడు అంటే బలిచక్రవర్తి దగ్గర దానం తీసుకుని 3 లోకాలను ఆక్రమించినటువంటి వామన స్వరూపం. ఆయన్ని కనుక మనం ఆరాధించుకున్నట్లయితే మనకు పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, భూ సంబంధమైన తగాదాలు తొలగిపోతాయి. ఎందుకని అక్కడ తగాదాన్ని తొలగించాడు ఆయన. ఇంద్రునకు అలాగే బలిచక్రవర్తికి ఉన్న తగాదా. అలాగే విజయాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి ధనమునకు లోటు ఉండదు. ఎందుకని వామనుడు దానం తీసుకున్నాడు. అలా భగవంతుడు సాక్షాత్తు దిగివచ్చి దానం తీసుకుని సకల సంపదలను ఇచ్చేటువంటి స్థితిని మనం పూజ చేయడం ద్వారా మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ఆ తర్వాత కూడా మనకు డబ్బుకి లోటు లేకుండా వ్యక్తి అత్యవసరమైనటువంటి అన్ని సందర్భాల్లోనూ ఏదో రూపంలో ధనాన్ని పొందుతూ ఉండేటువంటి పరిస్థితి చాలా బాగా వికసిస్తుంది. అందువలన ఆ త్రివిక్రముణ్ణి అహోరాత్రం అంటే సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు పగలు రాత్రి కూడా సమగ్రంగా ఆయన్ని ఆరాధించడానికి అత్యుత్తమమైన దివసం. నేటి ఆణిముత్యాలు. మనసు చంచలమైనది. దాని ప్రకారం ఉండాలంటే జీవితం చంచలమవుతుంది. బుద్ధి వికసించేది చైతన్యంతోనే. ఆ చైతన్యమే నశించితే వికాసానికి తావే లేదు. ఓం
ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పద్మావతి అమ్మవారిని శుక్రవారం నాడు గనక మన రుణబాధలు, వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఆ తల్లిని గులాబీ రంగు పూలతో అర్చన చేసి, అంతేకాకుండా తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు, నందివర్ధనం పూలు ఉంచి అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పరమాణం నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే ఆ నైవేద్యాన్ని 10 మంది భక్తులకు కనుక పంచిపెట్టినట్లయితే ఎరుపు రంగు దారాన్ని అమ్మవారి దగ్గర ఉంచి తోరంగా మీరు గనక కట్టుకున్నట్లయితే ఆ పద్మావతీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్ల అనేక సమస్యల వలయం నుంచి బయటపడి చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి ఆ స్వామిని కనులారా వీక్షించిన తదుపరి అలివేలు మంగాపురం వెళ్ళి అక్కడ పద్మావతీదేవిని దర్శనం చేసుకొని కుంకుమార్చన గనక నిర్వహించినట్లయితే కోరిన కోర్కెలన్నింటినీ కూడాను నెరవేర్చే అమృత కల్పవల్లి ఆ తల్లి పద్మావతీదేవి. అదీను శుక్రవారం నాడు గనక వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకొని పద్మపుష్పాలతో గనక అర్చన చేయించినట్లయితే సర్వాభీష్టములన్నీ కూడాను సిద్ధిస్తాయి. పద్మావతీదేవిని ఎర్రటి గన్నేరు పూలతో గనక పూజించినట్లయితే అభీష్టములన్నీ కూడాను సిద్ధిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భార్యను కూడి స్వగృహము బాసియు బంధుగులింటజేరి ఏ కార్యము చేయ చేతనగు కాదని దండిగా తిండి తిన్న మాధుర్యము కల్గనేర్చునే. యథోచిత వృత్తి నొసంగి నీదు ఔదార్యము తేటపర్చి మది ధైర్యము గూర్పుము పద్మబాంధవా. ఓ సూర్యనారాయణమూర్తి, భార్యను గూడి స్వగృహము బాసియు బంధుగులింట చేరి ఏ కార్యము చేయ చేతనగు కాదని దండిగా తిండి తిన్న మాధుర్యము కల్గనేర్చునే. భార్యాబిడ్డలతో కలిసి బంధువుల ఇళ్లకు వెళ్ళి ఏ పని చేయటము కూడా నాకు చేత కాదు, నా వల్ల కావటం లేదు అని వాళ్ళ ఇంటి మీద పడి తింటుంటే, వాళ్ళు దండిగా తిండి తిన్న, బాగా కంచాలు కంచాలు కుంభాలు కుంభాలు తింటుంటే వాళ్ళు చేసి పెట్టినటువంటి పిండి వంటలేవైనా మాధుర్యము కల్గనేర్చునే, అది రుచిగా ఉన్నది అని తను అనుభూతి చెందగలడా? ఒకవేళ అది రుచిగా ఉన్నా కూడా చాలా బాగుంది అని వాళ్ళకి చెప్పగలడా? ఏ పని చేయకుండా మన ఇంటి మీదకి వచ్చి పడి పెళ్ళాం బిడ్డలతో కూర్చుని తింటూ పైగా ఇది బాగుంది అది బాగుందని లొట్టలేస్తూ చెబుతున్నాడు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అలా అనుకుంటారని తననుకుంటాడు. కనుక ఓ స్వామి, నాకు ఇటువంటి పరిస్థితిని తీసుకురాక యథోచిత వృత్తి నొసంగి, ఇది చాలా గొప్ప భావం. ఇది యథోచిత వృత్తి నొసంగి, నేను చేయగలిగినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పని నేను చేసేలా అనుగ్రహించు. వాడు చదువుకునే చదువు ఒకటి, చేసే ఉద్యోగం ఒకటి, జ్ఞానమంతా ఇక్కడ ఉంటుంది, అభిరుచి అంతా ఇక్కడ ఉంటుంది, తెలియనటువంటి వృత్తిలో చేయవలసి వస్తుంది. చాలా బాధ అనుభవిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. అలా కాకుండా తనకు జ్ఞానము, అభిరుచి, ప్రతిభ ఏ అంశంలో ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఉద్యోగమే, ఆ వృత్తే గనక వచ్చినట్లయితే ఆనందంగా చేయగలుగుతాడు. పని చేసినటువంటి భావమే ఉండదు. ఎందుకనంటే దాంట్లో నైపుణ్యము, ఇష్టము ఉంటుంది గనక చాలా తేలిగ్గా చేయగలుగుతాడు. యథోచిత వృత్తి నొసంగి
అలా తగినటువంటి పనిని నాకు కల్పించి నీదు ఔదార్యము తేటపర్చి నువ్వు ఎంత ఉదార స్వభావుడవు, ఎవరికి ఏది కావాలో ఎవరు ఏది చేయగలరో వారికి అదే ఇస్తావు అని అందరూ అనుకునే విధంగా మది ధైర్యము గూర్పుము, నా మనస్సుకి ధైర్యాన్ని నువ్వు కలిగించవయ్యా స్వామి. ఎందుకనంటే నేను నైపుణ్యంతో చేసేటువంటి వృత్తి నాకు కలిగినట్లయితే నేను చాలా ధైర్యంగా చేయగలుగుతాను. ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందో అనేటువంటి భావం ఉండదు. కనుక నన్ను ఆ విధంగా అనుగ్రహించు అంటూ తన ప్రతిభా నైపుణ్యాలకు తగినటువంటిది, తన శక్తి సామర్థ్యాలకు తగినటువంటి ఆదాయం వచ్చే వృత్తిని ఉద్యోగాన్ని కల్పించమని నిరాడంబరతతో నిర్మలమైన హృదయంతో సంతృప్తితో సూర్యనారాయణుణ్ణి అనుగ్రహించమని వేడుకుంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన సత్కవులు శ్రీ చీమలమర్రి వెంకటరామయ్య గారి పద్మబాంధవ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం సూర్యాయ నమః. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై ఆపదామపహరంతు తతిమ్నః సంపదామపి దిశంతు సమృద్ధిం దంతకుందరుచిదత్తబలాని వ్యోమకేశ సుదృశో హసితాని. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. పాదపంకజే ధృతానరైరబాహ్య భక్తిభిః పాణిపంకజే ధృతాన వేందుఖండధారిణ చారుహేమ హంసకామనోజ్ఞరత్న కంకణ లోకజాలపాలిని పునాతు మాం విలాసిని. అమ్మ పాదపద్మాలని నిష్కపటమైన భక్తులు ఆశ్రయిస్తుంటే అమ్మ చేతిని పట్టుకున్నవాడు చంద్రశేఖరుడు. ఆ చెయ్యి అందమైన రత్న కంకణాలతో భాసిస్తున్నది. ఆ పాదములు మంచి రమ్యమైనటువంటి నూపురుమలతో ప్రకాశిస్తున్నాయి. అటువంటి చేతులతో అటువంటి పాదాలతో భాసించే సర్వలోక భువనేశ్వరైన అమ్మ నన్ను పవిత్రుని చేయుగాక అని ఈ 3వ శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని బట్టి అమ్మవారి యొక్క స్వరూపం అంతా వర్ణించినట్లున్నది. పాదములు చేతులు రెండింటినీ ధ్యానం చేశారు. చేతులు స్మరణ వచ్చేటప్పటికల్లా పాణిగ్రహణం చేసుకున్న శివుని ఇక్కడ స్మరించారు. దీన్ని బట్టి శివశక్తుల సామరస్యాన్ని సమయాచారాన్ని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఆ పాదములో చేతులు ఎంత చక్కగా భాసిస్తున్నాయో చెప్తూ లోకాలని పాలించే చేతులు, లోకాలని రక్షించే పాదాలు అని చెప్పడానికై లోకజాలపాలిని అనే భావాన్ని ఆవిష్కరించారు. ఇక తర్వాతి శ్లోకంలో ఉక్షరాజవాహనస్య జీవితాద్గరీయసి పక్షిరాజవాహనాది వర్ణ్యమాన వైభవ కేకి లోక చక్రవర్తి వాహనేన పుత్రిణి వారణారి సార్వభౌమ వాహన గతిర్మమ. ఇది ఒక చిత్రమైన భావాలు ఇందులో కనబడుతున్నాయి. ఉక్షరాజ వాహనుడు, ఉక్షరాజు అంటే వృషభశ్రేష్టము అనగా నంది. ఆ వృషభాన్ని వాహనంగా కలిగిన వాడికి ప్రాణం కంటే ప్రియమైన తల్లి, అంటే శివునికి ప్రాణము కంటే ప్రేమ కలిగినటువంటి తల్లి అమ్మవారు. ఇక పక్షిరాజవాహనుడు అంటే గరుత్మంతుని వాహనముగా కలిగినటువంటి విష్ణువు మొదలైన దేవతల చేత వర్ణ్యమాన వైభవ పొగడదగిన వైభవములు కలది. అంటే విష్ణువాది దేవతలు అమ్మవారి వైభవాన్ని ప్రశంసిస్తున్నారు. కేకి లోక చక్రవర్తి అంటే కేకి అంటే నెమలి. నెమళ్లలో కల్లా గొప్ప నెమలిని వాహనంగా చేసుకున్నవాడు ఆ తల్లికి పుత్రుడు, అంటే సుబ్రహ్మణ్యునికి కన్న తల్లి అని. అటువంటి జగదంబ వారణారి సార్వభౌమ వాహన, ఏనుగుకి శత్రువుని వాహనముగా చేసుకున్నది అన్నారు. అంటే సింహవాహనం అని అర్థం. అంటే మొత్తం ఈ శ్లోకంలో వాహనాలే చెప్పారు. వృషభ వాహనుని యొక్క ప్రాణము కంటే అధికమైనటువంటి ప్రేయసి ఈ తల్లి. పక్షిరాజవాహనుడైన విష్ణువు చేత కీర్తింపబడుతున్నది. మయూర వాహనుణ్ణి పుత్రుడిగా కలిగినటువంటి సింహవాహిని అయిన అమ్మవారు నాకు గతి, గతిర్మమ. ఈ గతిర్మమ అనేది మొత్తం అన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి భావం. కొన్ని శ్లోకాల్లో నేరుగా చెప్తున్నారు, కొన్ని శ్లోకాల్లో అంతర్లీనం చేశారు. కానీ ఆ శరణాగతే ఈ 25 శ్లోకాల భావం. ఇక 5వ శ్లోకం బాలకుంద కుట్మలాలికాంతదంత పంక్తిక
కుండలాను బింబ శోభిశుద్ధ గండమండల బిభ్రతీరతి సవేత్ర విభ్రమం భ్రువోర్యుగం శుభ్రభానుశేఖరస్య సుందరి ప్రణమ్యతే. అమ్మవారి యొక్క చిరునవ్వు లేత మల్ల మొగ్గల్లాంటి దంతపంక్తితో ప్రకాశిస్తున్నది. అదేవిధంగా చెక్కిళ్ళు ఆ చెవులకు పెట్టుకున్న అలంకారాలతో ప్రతిఫలిస్తున్నాయి. ఇక కనుబొమలు ఎలా ఉన్నాయంటే మన్మథుని చేతి విల్లులా ప్రకాశిస్తున్న కనుబొమలు. అటువంటి ఆ చంద్రశేఖర పత్ని అయిన ఉమాదేవికి నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఆజి దక్షవాహ వైరి యాతు దాన బాధితం యా రక్షదేవ బృంద మిందిరాది వందిత సా కటాక్షపాత ధూత భక్త లోకపాతక పావకాక్ష సుందరి పరాత్పర గతిర్మమ పావకాక్ష సుందరి పరాత్పర గతిర్మమ. ఈ శ్లోకాల్లో ఒక్కొక్క చోట అమ్మవారి విలాసములు సౌకుమార్యము చెప్తున్నారు. మరొక్కొక్క చోట అమ్మవారి యొక్క విక్రమము ప్రతాపము ప్రచండతత్వము చూపిస్తున్నారు. ఆ సౌకుమార్యము మొదలైనవన్నీ కరుణ వంటి లేత భావాలకు ప్రతీకలైతే ఆ విక్రమమంతా కూడా ధర్మరక్షణ అనేటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నాయి. ఆజిదక్షవాహ వైరి యాతుదాన బాధితం. యుద్ధంలో పోరాడడానికి సిద్ధమై వచ్చిన మహిషాసురాది రాక్షసగణాల్ని సంహరించి వాళ్ళ చేత బాధపడుతున్న దేవతల్ని రక్షించినటువంటి తల్లి తన కటాక్షంతోనే భక్తుల పాపాలు పోగొట్టి రక్షిస్తున్నది అన్నారు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే రాక్షసుల్ని సంహరించి దేవతను ఎలా రక్షిస్తున్నదో మనలో ఉన్న పాపాలని అలా పోగొట్టి మనల్ని కాపాడుతున్నది అనే భావాన్ని చెప్పడం కోసమే ఈ కథని ఇక్కడ స్ఫురింపజేయడం జరిగింది. అమ్మవారి రాక్షస గాథలన్నీ కూడా మనలో పేరుకుపోయిన పాపాలు నశింపజేయడానికి ఉద్దేశింపబడ్డాయన్న భావం దీనిలో తెలుస్తున్నది. పావకాక్ష సుందరి అనే మాటను చక్కగా వేశారు ఇక్కడ. అంటే అగ్నినేత్రుడైన శివుని యొక్క సుందరి అని చెప్పడం, అగ్నినేత్రం చెప్పడంలోనే ఆ తీవ్రతని ఆ యుద్ధానికి తగ్గ పరాక్రమాన్ని స్ఫురింపజేస్తున్నారు. పైగా అగ్ని జ్ఞానాగ్ని గనక అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి అగ్ని అని భావాన్ని ఇందులో ధ్వనింపజేస్తున్నారు. తారకాధినాథ చూడ చిత్తరంగ నర్తకి మందహాస సుందరాస్య పంకజా నగాత్మజ దీనపోష కృత్య నిత్యబద్ధ బుద్ధిరవ్యయ గృహ్యతే గణాధిపేన సర్వతో నృణాపదే. తారకాధినాథ చూడ చిత్తరంగ నర్తకి. తారాపతి అయిన చంద్రుని సిగపై పెట్టుకున్న శివుని యొక్క చిత్తమనే రంగం పైన నర్తన చేస్తున్నది అమ్మవారు. తన విశేషమైన భావం అంటే శివుడి మనసంతా అమ్మవారి భావనలు ఉన్నాయి కనుక శివుని హృదయములో ధ్యానింపబడుతున్న అమ్మవారి స్వరూపము. చిరునవ్వు నవ్వుతున్న పర్వతరాజ పుత్రి ఒక దీక్ష స్వీకరించింది. ఆ దీక్ష ఏమిటంటే దీన పోష కృత్య నిత్య బద్ధ బుద్ధి. దీనుల్ని పోషించడం అనేటువంటి పని పెట్టుకుని కూర్చుందా తల్లి. అటువంటి ఆ జగదింపికని మనిషి రూపంలో ఉన్న గణపతి స్తుతిస్తూ ఉన్నాడు. ఆమె పాదమును ఆశ్రయించాడు అనగా గణపతి ముని తన పేరుని ఇక్కడ చెప్పుకుంటూ అమ్మను ఆశ్రయిస్తున్నారు. అష్టమీ శశంఖండ దర్ప భంజనాలిక విష్టపత్రయాధినాథ మానసస్య డోలిక పాపపుంజనాశకారి పాదకంజ ధూలిక శ్రేయసే మమాస్తు శైల లోకపాల బాలిక. ఈ నాలిక, డోలిక, ధూలిక, బాలిక అనే అందమైన పదజాలంతో ఒక సంగీతాత్మకమైన శ్రావ్యతని ఇందులో చూపిస్తూ అష్టమీ శశాంఖండ అష్టమి నాటి చంద్రుని వంటి అందమైన నుదురుతో ప్రకాశిస్తున్న తల్లి విశ్వేశ్వరుడైన పరమేశ్వరుని మనస్సును ఉయ్యాలగా చేసుకున్నది. అంటే ఉయ్యాల ఊగుతున్నంత విలాసంగా శివుని మనస్సులో అమ్మవారు విహరిస్తున్నారు. అటువంటి ఆ తల్లి తన పాద ధూళితోనే అనేక దోషాలని దురితాలని నశింపజేస్తున్నది. ఆ శైలపుత్రి అనగా పర్వతరాజ పుత్రి నాకు శ్రేయస్సు కలిగించుగాక. సానుమత్కులాధినాథ బాలికాలి కుంతల జంగమేవ కాపి తప్త హేమసాల భంజిక భక్తియుక్త లోకశోక వారణాయ దీక్షిత సీత సీత వీక్షిత లఘుస్యత దఘం మమ. సీత సీత వీక్షిత చల్ల చల్లని చూపులు కలిగినటువంటి ఆ తల్లి దీక్షితురాలు అన్నారు. దీక్ష అంటే ఒక నియమానికి బద్ధులై ఉంటే దీక్ష అనాలి. అలాంటి దీక్షితురాలు అమ్మవారు. దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి అని మనం చదువుతున్న లలితా సహస్రనామాల్లో. ఎటువంటి దీక్ష అమ్మవారిది అంటే భక్తియుక్త లోక శోకవారణాయ దీక్షిత. భక్తి కలవారి శోకాన్ని పోగొట్టడమే దీక్షగా కలిగినటువంటి ఆ చల్లని చూపుల తల్లి కదులుతున్న బంగారు ప్రతిమ వలె ఉన్నది అన్నారు. బంగారు ప్రతిమ చక్కగా శిల్పి చేత తీర్చిదిద్దబడితే చూడ్డానికి బాగుంటుంది. అలాంటి బంగారు బొమ్మ ప్రాణముచ్చి కదిలితే ఇంకెంత గొప్పగా ఉంటుంది.
అందుకే అమ్మవారి యొక్క కదలిక ఎలా ఉన్నదంటే కదులుతున్న బంగారు బొమ్మ వలె ఉన్న తల్లి అని చెప్పడంలో విశేషం ఏంటంటే హిరణ్యవర్ణాం హరిణి అని చెప్పినట్లుగా ఆ స్వర్ణకాంతులతో ప్రకాశిస్తున్నది అమ్మవారు. ఒక స్వర్ణ ప్రతిమ వలె దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. స్వర్ణ ప్రతిమలో స్వర్ణమే ఉంటుంది, అమ్మవారి స్వరూపంలో ఆ తేజస్సే ప్రకాశిస్తున్నది అనే భావం ఇక్కడ కనబడుతున్నది. జంగమేవ కాపి తప్తహేమసాల భంజిక, పైగా బాగా కరగబెట్టి శుద్ధం చేసినటువంటి బంగారు బొమ్మ వలె ఉన్నటువంటి ఆ తల్లి నా పాపాలను నశింపజేయుగాక. పుణ్యనామ సంహతి పురారి చిత్తమోహిని పుష్పబాణ చాపచారు జిల్లికాఖిలాంబిక పుణ్యవైరి పుష్ట దుష్ట దైత్య వంశనాశిని పుత్రకశ్చ రక్షణం పురాతని కరోతుమి. ఇక్కడ విశేషంగా అమ్మవారి స్వర్ణకాంతుల శరీరాన్ని ధ్యానించడం, ఇది ధ్యాన ప్రక్రియలో ఒకానొక ప్రయోగం. ఎవరైనా చేసి చూడవచ్చు. ఇక్కడ భగవత్ స్వరూపాన్ని బంగారు కాంతులతో ఉన్నట్టుగా కానీ ధ్యానిస్తే మన లోపలున్న దుఃఖములు దురితములు పోతాయి. అదే ఆ స్వర్ణకాంతుల ధ్యానానికి ఉన్నటువంటి ప్రయోజనం. అటువంటి ఆ జగదంబిక పుణ్యనామ సంహతి అంటే పవిత్రమైన నామములు కలది అని నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. నారసింహాయ నమః. యో మాయయా విరచితం నిజయాత్మనీదం ఖేరూపభేదమివ తత్ప్రతిచక్షణాయ ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య ప్రాదుచ్చకార పురుషాయ నమః పరస్మై. ఉన్నది ఒకటే అయినా ఆకాశంలో ఘటాకాశము మఠాకాశం మొదలైన భేదాలు కల్పించబడుతున్నాయి. అదేవిధంగా అద్వితీయ పరబ్రహ్మయందు ఎలాంటి భేదాలు లేవు. అయినా కూడా ఆయన తన మాయాశక్తిని ప్రసరింపజేసి తనయందే అనేక నామరూపాలతో కూడిన ఈ జగత్తును ప్రకటించేశాడు. అటువంటి తన యథార్థ స్వరూపాన్ని భక్తులకు తెలపటం కోసం ఆ పరబ్రహ్మ ఇప్పుడు ఋషి దేహంతో నరనారాయణ రూపంలో కిందికి దిగి వచ్చాడు. ఆ నరనారాయణ రూపంలో ధర్ముని ఇంటిలో అవతరించాడు. మాయాతీతుడు పూర్ణ స్వరూపుడు అయిన అటువంటి పరమేశ్వరుడికి నమస్కారం. మానవుడు శాస్త్రంలో చెప్పిన విధంగానే పరమేశ్వరుడు యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. పరమేశ్వరుడు జగద్రక్షకుడు. ఆటంకం కలిగించే దుష్టశక్తులకు ఉపశమించేటువంటి చేయటం కోసమే దేవతలను సృష్టించాడు కదా. సత్వగుణం ప్రధానంగా గల ఆ దేవతలమే మేము. పరమేశ్వరుని యొక్క చూపు అందానికి మారుపేరైన పద్మం యొక్క సౌందర్యాన్ని కూడా నిరాదరిస్తోంది, ధిక్కరించి నిరాదరిస్తుంది. ఆ చూపులో దయ నిండుకొని ఉంది. అటువంటి దయాదృష్టితో ఆయన మమ్మల్ని చూడుగాక అని ప్రార్థించారు. దేవతలు ఈ విధంగా నరనారాయణులను పూజించి స్తుతించారు. వారికి ఆ భగవానుడు దర్శనము కృపాదృష్టి లభించాయి. తరువాత నరనారాయణులు గంధమాధవ పర్వతానికి వెళ్ళిపోయారు. భగవంతుడైన శ్రీహరి యొక్క అంశలే ఆ నరనారాయణులు. ఆ నరనారాయణులే శ్రీకృష్ణార్జునుడు. వీరు క్రమంగా యదు కురు వంశాలను ఉద్ధరించారు. వీరు భూభారాన్ని తగ్గించడానికంటే అధర్మాన్ని రూపుమాపటానికి ఈ భూలోకంపై అవతరించారు. బ్రహ్మపుత్రుడైన దక్షుడు తన 16 మంది కుమార్తెల్లో 13 ధర్ముడికి ఇచ్చి వివాహం చేశారు. వారి యొక్క సంతానాన్ని గురించి మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా. తర్వాత దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో ఒక్కతైన స్వాహాదేవిని అంటే అగ్నిదేవుడికి ఇచ్చి వివాహం చేశారు. అగ్నిదేవుడంటే
నిప్పుకు అభిమాన దేవత. ఆ దంపతులకు పావకుడు, పవమానుడు, శుచి అనే 3 కుమారులు కలిగారు. వీరు కూడా నిప్పుకు అభిమానమైనటువంటి దేవతలే. వీరు హోమద్రవ్యాలను ఆరగిస్తారు. ఆ 3కి 45 మంది అగ్నులు పుట్టారు. అగ్నిదేవుడు ఆయన యొక్క 3 కుమారులు, ఆ 3 కుమారుల యొక్క 45 మంది పుత్రులు కలిసి మొత్తం 49 అగ్నులయ్యారు. వేదవేత్తలు వేదంలో చెప్పిన విధంగా యజ్ఞకర్మలయందు ఆ అగ్నుల పేర్లను స్మరిస్తూ ఇష్టులను చేస్తూ ఉంటారు. ఆ అగ్నులు వీరే. తర్వాత దక్షుడు తన మరొక కుమార్తె అయిన స్వధను పితృదేవతలకిచ్చి వివాహం చేశాడు. పితృదేవతలంటే అగ్నిశ్వాత్తులు, బరీషాదులు, సౌమ్యులు, ఆజ్యుపులు అనేవారు. పేర్లలో అంతరార్థం కూడా ఉంది, దాంట్లో అడిగి ఉంది. అది అంత రహస్యంగా ఉంది. ఒక్కొక్క పేరు మనకు అనుకోవచ్చు, ఏంటండి పేర్లంతా ఇట్లా ఉన్నాయని. ఇవన్నీ కూడా దాని యొక్క అంతరార్థం దాని లోపల అడిగి ఉంది. మనం నిజంగా దాన్ని విప్పి చూసినప్పుడు, ఆ అర్థం తెలుసుకున్నప్పుడు పూర్ణంగా వాళ్ళ కథ కూడా దాంట్లో వచ్చేస్తుంది. అట్లా ఉంది ఆ పేరు. అగ్నియందు పక్వమైన పురోడాశం మొదలైన వాటిని స్వీకరించేవారు అగ్నిశ్వాత్తులు. దర్భలను ఆసనంగా కలవారు పరిషదులు. సోమరసాన్ని పానం చేసేవారు సౌమ్యులు. ఆజ్యాన్ని పానం చేసేవారు ఆజ్యపులు. వీరిలో కొందరికి మాత్రమే అగ్నియందు సమర్పణ చేయటానికి అర్హత ఉంది, మరికొందరికి లేదు. ఈ విధంగా ఉన్న పితృదేవతలకు స్వాధాదేవి దేవి భార్య అయింది. అంటే వారికి ఆమె యందు ధారిణి, వైవన అనేటువంటి 2 కుమార్తెలు కలిగారు. వారిద్దరూ ఆత్మస్వరూపం గురించి తెలుసుకున్నవారు. అంతేకాదు ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొని దానిని జిజ్ఞాసువులకు బోధించారు. భవస్య పత్ని తు సతీ భవం దేవమనువ్రత ఆత్మనః సదృశం పుత్రం నలేభే గుణశీలతః. దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి. ఆమె శివుడి భార్య. ఆమె అత్యంత భక్తితోనూ ప్రేమతోనూ శివుణ్ణి సేవించింది. అయినా కూడా ఆ సతీదేవికి తన యొక్క గుణశీలాలకు తగినటువంటి పుత్రుడు కలగలేదు. శివుడి దోషమేమీ లేకపోయినా దక్షుడు మాత్రము అకారణంగా ఆయనపై కోపాన్ని పెంచుకున్నాడు. కోపంతో ఆయన పట్ల ప్రతికూలంగా ప్రవర్తించాడు. అప్పటికి సతీదేవి యవనంలోనే ఉంది, ప్రౌఢ వయస్సులోకి ప్రవేశించలేదు. ఆమె తండ్రి యొక్క ప్రవర్తనకు కోపించి తనకు తానే స్వయంగా నిర్ణయం తీసుకొని యోగశక్తిలో తన శరీరాన్ని విడిచిపెట్టింది. ఇంతటితో 4వ స్కందములోని 1వ అధ్యాయము సమాప్తం. ఇక 2వ అధ్యాయము. 1వ అధ్యాయంలో సూక్ష్మంగా దక్షుడు శివుణ్ణి నిందించి శాపాన్ని ఇవ్వటం అనేటువంటి విషయం ఈ అధ్యాయంలో మరింత విపులంగా తెలుపబడింది. విదురుడు మైత్రేయ మహర్షిని ఇలా ప్రశ్నించాడు. శివుడు శుభకరమైన గుణాల కలవారిలో ఉత్తముడు. దక్షుడికి తన కుమార్తెల యందు గొప్ప ప్రేమ ఉంది. అయినా కూడా ఆయన తన కుమార్తె అయిన సతీదేవిని ఎందుకు నిరాధరణ చేశాడు? ఎందుకు శివునిపై గొప్ప ద్వేషాన్ని పెంచుకున్నాడు? కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్ నారసింహాయ నమః.